నువ్వు మారవు. కలలుగా ఛాన్స్ దొరికితే మిమ్మల్ని మీ బలగాల్ని వట్టి చేతులతో ఖతం చేసిపోతా తప్పితే మీ ప్రలోభాలకు మీ మాటల గారిడీలకు లొంగను. మొత్తం ఎన్ని దడాలున్నాయి? ప్రొవిన్షియల్ కమిటీలో కొత్తగా ఎవరెవరు ఎంపికయ్యారు? నా పేషెంట్స్ను టెస్ట్ చేయొద్దు. మీ సోదర విప్లవ సంస్థలతో మీకున్న కాంటాక్ట్స్ ఏమిటి? నా నుండి మీరు ఒక్క ముక్క కూడా పలికించలేరు. చూడు శివరాం, నీ మీద ఉన్న అభిమానంతో చెప్తున్నాను. నీకు తెలిసిన వివరాలు మాకు చెప్పి అనవసరంగా నిన్ను చంపాల్సిన పరిస్థితి తీసుకురా. చావంటే నాకు భయం లేదు. ప్రజల కోసం చావడానికి సిద్ధపడే ఆయుధం పట్టాను. మూర్ఖంగా మాట్లాడు. అనవసరంగా ఎందుకు చేస్తావు? తెలిసిన విషయాలు చెప్పేసి నిన్ను అరెస్టు చేసి జైలుకు పంపిస్తాం. అన్ని రకాల సౌకర్యాలతో కనీసం అక్కడైనా హాయిగా బ్రతుకుతావు. కటిక నేల మీద పడుకొని కారడవుల్లో తిరిగిన వాణ్ణి ఎవరికి కావాలని ఇచ్చాడు తుచ్చమైన సౌకర్యాలు. నా మాట విను శివరాం. నీలాంటి వాడిని చూసి ఇంకా ఎంతో మంది ఉద్యమంలోకి వచ్చి అన్యాయంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇక చాలు, ఇప్పటికైనా నీకు తెలిసిన విషయాలు చెప్పేసి లొంగిపో. మిమ్మల్ని రేపు ప్రాణాలతో చూడగలను లేదు. మీలాంటి వాడు చావకూడదని ఆ భగవంతుని వేడుకుంటున్నాను. ఇట్ వాజ్ గ్రేట్ మీటింగ్ యూ శివరాం. గుడ్ బై. ఇప్పుడు నువ్వు చెప్పకూడదనుకున్నా చెప్పక తప్పదు. విశాఖపట్నం ఎందుకు వచ్చావు? నీ ప్లాన్ ఏంటి? విశాఖపట్నం ఎందుకు వచ్చావు? నీ తద్దినానికి తేదీ పెట్టడానికి. వైజాగులో మీరు వేసిన ప్లాన్ ఏమిటి? విప్లవం వర్ధిల్లాలి! విప్లవం వర్ధిల్లాలి! నీకేమైనా పిచ్చా? పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పారేస్తారు. ఆ రామకృష్ణ గాడిలాగే అన్యాయంగా చచ్చిపోతావా? నింగికెగసినారా నేల తారలారా, వేగు చుక్కలై దారి చూపుతారా, ఏ తల్లి బిడ్డలో ఏ తల్లి బిడ్డలో భూతల్లి నుదుటిపై మీ గుండె నెత్తుటితో బొట్టు పెట్టిపోతిరో. పుట్టకొచ్చిన పైరు తల్లి తల్లడిల్లుతున్నది, ముదుగు చేరి లేగదూడ పాలు తాగానన్నది. మీరు దాటిన ఏరులన్నీ ఎక్కి ఎక్కి ఏడ్చెనే, సంపినోళ్ళ సావుగాను చేతులెట్టా వచ్చెనే. నింగికెగసినారా నేల తారలారా.
మీ అమ్మ చేతి బువ్వ ఎప్పుడు తింటిరో, మీ అయ్య నోటి మాటలెప్పుడు వింటిరో, అన్నలో మీ అన్నదమ్ములని మరిచిపోతిరో, మీ అక్క చెల్లెలిప్పుడు యాడ ఉన్నరో, మీ తల్లి కడుపులో వేగే కదిలెనో, విదురల ఉలికి పడ్డదో, మీ తండ్రికెదురుగా ఏసె గుణమొచ్చెనో, గుండెలో పిడుగు పడ్డదో, యాడ పుట్టి యాడ పెరిగి యాడ సచ్చిపోతిరు, నేల తల్లే కన్న తల్లై ఒడిన చేర్చుతున్నదా, ఒక్కసారి కళ్ళు తెరిచి అమ్మాని మీరంటారా, కొడుకులాకు కొరివి పెట్టి రాత రాసి పోతిరా, నింగికెగసినారా నేల తారనారా, వేగు చుక్కలై దారి చూపుతారా. మా కంటి పాప వెలుగు దివ్వెలవుతారా, మాకెదురు వచ్చే పాల గువ్వలవుతారా, అన్నలో నాగేటి సాళ్లలోన మొలకలవుతారా, తినేటి కంచంలో మెతుకులవుతారా, నిడిచ్చే చెట్లకు నీళ్ళిచ్చే చెలివకు మీ పేరు పెట్టుకుందుమే, సంక్రాంతి పండుగ వాకిట్ల ముగ్గులో మీ నవ్వు చూసుకుందుమే, తెల్లవారి చల్లగాలి చెంప మీద సోకితే అన్న మీరు కంట నీరు తుడిచినట్టు ఉంటదే, కొండలల్లో కోనలల్లో పొద్దు పొడిచినప్పుడు జెండ ఎత్తి మీరు ఎదురు వచ్చినట్టు ఉంటదే, నింగికెగసినారా నేల తారనారా, వేగు చుక్కలై దారి చూపుతారా, నింగికెగసినారా నేల తారనారా, వేగు చుక్కలై దారి చూపుతారా. నమస్కారం. నమస్కారం. బాగున్నదే హాస్పిటల్? తమరు దయ సార్. గట్టిగానే బాబు, ఎవరైనా నింటే నాకు కూడా పార్ట్నర్షిప్ అనుకుంటారు.
ఎన్ని బెడ్స్ ఉన్నవే 25 బెడ్స్ ఉన్నాయి సార్. ఆపరేషన్ థియేటర్ కూడా ఉంది. రండి చూద్దాం. ఏంటే మిమ్మల్ని అర్జెంటుగా హైదరాబాద్ పంపించమని మెసేజ్ వచ్చింది సార్. నియోజకవర్గంలో మమ్మల్ని శ్రేణిస్తారా త్రీనానే? ఏమైంది? ఎనీథింగ్ సీరియస్? రాత్రి మేజర్ ఎన్కౌంటర్ జరిగింది సార్. వాళ్ళలో ఇద్దరు మెయిన్ లీడర్స్ లేచిపోయారు సార్. ఏ క్షణంలోనైనా ప్రతీకార చర్యలకు పాల్పడొచ్చు సార్. విఐపీస్ అంతా ఎక్కడున్నా ఇమీడియట్గా హైదరాబాద్కు ఫుల్ సెక్యూరిటీతో పంపించమని మెసేజ్ అందింది సార్. బయలుదేరడం మంచిది సార్. ఓకేనే, ఆల్ ది బెస్ట్. సార్ డిన్నర్ అరేంజ్ చేసాం. భోంచేసి వెళ్ళండి సార్. మీ పని అయిపోయింది కదా, మమ్మల్ని మా పని చేసుకునియండి. ఇప్పుడు వెళ్తేనే రాత్రి అవుతుంది, మళ్ళీ వచ్చేం వస్తాంలే. సరే సార్. నమస్కారం. నమస్కారం అయ్యా, పక్కకి రండి, జరగడమ్మా. నమస్కారం సార్. వాన వాన వెల్లువాయి కొండ కోన తుళ్ళిపోయి చెలియ చూపుల